హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు శ్రీ టైలర్స్. ఈ రోజు మన వీడియోలోని ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికోసం నేను ఆది బ్లౌజ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్తోనే నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. దానికోసం ముందుగా ఆది బ్లౌజ్ తీసుకున్నానండి. ఇది లైనింగ్ బ్లౌజ్ కటింగ్. మీకు ముందు లైనింగ్ కటింగ్ చేసి తర్వాత ఒరిజినల్ పీస్ పెట్టి ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. ముందు లైనింగ్ తీసుకున్నానండి. ఇలాగా నేను ఇది తడిపి ఆరేసుకుని ఇస్త్రీ చేసుకున్నానండి. ఓపెన్ సెట్ వైపు ఉండాలి, క్లోజ్ మన వైపు ఉండాలి. ముందుగా మనం ఎప్పుడైనా బ్లౌజ్లో తీసుకోవాల్సింది బ్లౌజ్ లెంత్ అండి. దానికోసం టేప్ తీసుకుని చూడండి, బ్యాక్ సైడ్ తీసుకోండి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ తీసుకుని చూడండి, 14 ఇంచులు వచ్చింది బ్లౌజ్ లెంత్. చూసారు కదా, ఈ భుజం కుట్టుదాని కింద డాట్ నడుము వరకు ఎంత ఉంది? 14 ఇంచులు ఉంది. ఈ 14 ఇంచులకి కస్టమర్ 1 ఇంచ్ పెంచమన్నారు కాబట్టి 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచులు పెట్టుకోవాలి. ఈ 15 ఇంచులకి మనకు ఖర్చు కావాలి కదండి. 15 ఇంచులకి ఖర్చు కలుపుకొని 16 ఇంచులు పెట్టుకోవాలి. చూడండి, ఓపెన్ సెట్ వైపు ఉన్నాయి, క్లోజ్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నాకు 14 ఇంచులు అసలు వచ్చింది బ్లౌజ్ లెంత్. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలపమన్నారు, 1 ఇంచు పెంచమన్నారు. దానికి ఒక 1 ఇంచ్ పెంచుకుంటే మొత్తం ఒక 1 ఇంచ్ ఖర్చు, మొత్తం 16 ఇంచులు పెంచుకుంటున్నాను బ్లౌజ్ లెంత్. ఇలా 16 ఇంచులు బ్లౌజ్ లెంత్ పెంచుకుని చూడండి, ఇక్కడ సమానంగా ఉంది అందుకే నేను కటింగ్ చేసుకోవట్లేదు. సమానంగా లేకపోతే మట్టి కటింగ్ చేసుకోవాలి క్లాత్. ఇలా పెట్టుకుని తీసుకున్న తర్వాత మనకి మెయిన్గా కావాల్సింది చెస్ట్ లూజ్. ఫోల్డింగ్ ఎలా చేసుకుంటాం అలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. చూసారు కదా, ఇక్కడికి నాకు కరెక్ట్గా చెస్ట్ లూజ్ 9 ఇంచులు. మన నెక్ ఎక్కడ రౌండ్ తిరుగుతుంది, నెక్ దగ్గర చూసుకోవాలండి. ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి నెక్ దగ్గర కరెక్ట్గా ఈ నెక్ దగ్గరికి ఇలాగా చూసుకుంటే 9 ఇంచులు వచ్చింది. అంటే మనకి చెస్ట్ 9 ఇంచులు. ఈ 9 ఇంచులు ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా 9 ఇంచులు చెస్ట్ లూజ్ కింద పెట్టుకోవాలి. ఇలా 9 ఇంచులు పెట్టుకుని ఇప్పుడు మనకి వేస్ట్ లూజ్ చూడండి, ఉక్సులు పట్టి దగ్గర నుంచి టేప్ని బ్లౌజ్ని పట్టుకుని నడుము దగ్గర ఎంత ఉందో చూసుకోవాలి. 28.5 వచ్చింది. చూసారు కదా, 28.5. ఈ 28.5ని సగం చేయాలి. 28.5ని సగం చేస్తే 14.5 వచ్చింది. 14.5ని సగం చేస్తే 14.5ని సగం చేస్తే 7 ఇంచులు ఒక గీత ఎక్స్ట్రా వచ్చిందండి. ఎంత వస్తే అంత పెట్టుకోవాలి. 7.5 పెట్టించుకున్నా పర్లేదు, ఒక గీత కట్టి ఇటు ఏమవ్వదు. 7.5 పెట్టాను. ఒక 1 ఇంచ్ డాట్ల కోసం మొత్తం కలిపి 8.5 వచ్చింది. మనకి వేస్ట్ లూజ్ కూడా వచ్చేసింది. ఇలా పెట్టించుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది షోల్డర్. చెస్ట్ 36 కాబట్టి షోల్డర్ 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది 36 కాబట్టి 5.5 షోల్డర్ పెట్టుకున్నానండి, సరిపోతుంది. వీళ్ళకి 5.5 షోల్డరు, 2.5 నెక్కి 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్న తర్వాత ఇదే 5.5కి చూడండి, ఇక్కడ 5.5 షోల్డర్ పెట్టాను కదా, ఇదే 5.5కి పెట్టేసుకోవాలండి, సరిపోతుంది. దీనికి ఇలా 5.5 పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా కరెక్ట్గా 5.5 వచ్చిందా లేదా చూసుకుని కరెక్ట్గా వచ్చింది. ఇలా పెట్టేసుకొని లైన్ గీసుకోవాలండి ఎల్ షేప్లో. ఖర్చులు 2 ఇంచెస్. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళకి నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. బ్యాక్ సైడ్ నెక్, ఈ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. నెక్ 4.5 వచ్చిందండి. ఇక్కడ 1/4 ఇంచ్ వదిలేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ కోసం 1/4 ఇంచ్ వదిలేసుకోవాలి. 1/4 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం వదిలేసానండి. వదిలేసిన తర్వాత 1/4కి 1/2 ఇంచ్ కలుపుకొని పెట్టుకుంటున్నానండి. అంటే 4.5 పెడుతున్నానండి. 1/4 తక్కువ 4.5. ఆ 4.5కి
పెడుతున్నానండి. ఎందుకంటే 1 ఇంచ్ పెంచాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ పెంచుకున్నాం అనుకోండి మరి పైకి నెక్ మరి పైకి వచ్చేస్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటున్నాను సరిపోతుంది. చూడండి మొత్తం 4.25 వచ్చింది. నాకు 4.25 ఉంది, ఒక అర ఇంచ్ పెంచాను సరిపోతుంది. ఇప్పుడు ఇలా పెంచుకున్న తర్వాత ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదండి, ఒక పావు ఇంచు హెమ్మింగ్ కోసం ఒక పావు ఇంచు మొత్తం కలిపి 5 ఇంచులు పెట్టానండి. లైన్ గీసుకోండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 పెట్టుకున్నాం కదా, 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. లేదా 2.5 పెట్టుకున్నా సరిపోతుంది. నేను స్టార్ నెక్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి 2.5 పెడతానండి ఇక్కడికి. అదే రౌండ్ నెక్ అయితే మీరు 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సంక రౌండ్ కోసం 1.5 పెట్టుకోండి సరిపోతుంది. ఒకటో పావు పెట్టుకుని ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్ నెక్ కావాలండి. స్టార్ నెక్ కోసం నేను చూసారు కదా, ఇక్కడ 1 ఇంచ్ పైకి పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఎక్కడైతే నెక్ గీసుకున్నామో ఎల్ షేప్ కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇలా 1 ఇంచ్ పైకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని చూడండి, ఈ హాఫ్ ఇంచ్కి ఈ కార్నర్ ఉంది కదండి, నెక్ కార్నర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా గీసుకోవాలండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను, పైకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత చూడండి, పైన మనం 2.5 పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్ వరకు ఒక లైన్ గీసేయాలి. సరే కదా, ఇలాగా ఒక లైన్ గీసేసుకో. అంతేనండి స్టార్ నెక్. అంతేనండి. ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను చూడండి.